దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏడిపిస్తున్నావు ఆయన్ని, ఆయన ప్రేమ నీ పట్ల తగ్గలే లేదు. నువ్వు విసిగిస్తున్నావు దేవుణ్ణి, అయినా కూడా నిన్ను ప్రేమించడం మానలేదు. నువ్వు బాధపడుతున్నావు, అయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, అయినా కూడా నీ వెంటబడుతున్నాడు ప్రభువు తన ప్రేమతో. నువ్వు ఎంతగా దేవుడిని ఎదిరిస్తున్నా నిన్ను చివరించుకోవడం లేదు, నిన్ను అసహించుకోవడం లేదు, నిన్ను విడిచిపెట్టడం లేదు. కాబట్టే నువ్వు ఎట్లా జీవించినా సరే నీ మీద కీడు రావటం లేదు, నువ్వు చావటం లేదు, నీ మీద శాపం రావటం లేదు. ఎందుకంటే ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు. యేసయ్య ప్రేమను రుచి చూడాలంటే ఏం చేయాలో తెలుసా? సిలువ దగ్గర కూర్చోవాలి. అంటే చెక్క సిలువ, బొమ్మ సిలువ, ఇతర సిలువ దగ్గర కాదు. యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ యాగాన్ని ధ్యానిస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకంలోని పంపించాడు. యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మన నిందను, మన అవమానాన్ని, మన శిక్షను, మన పాపమును, మన శాపమును, ప్రతి దానిని ఆయన భరించి దేవుని కోపాగ్ని తాలుకొని పాపం వలన వచ్చిన జీతమైన మరణము నుండి మానవాళిని విమోచించుట కొరకు ఆయన ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు ఆయన మరణించాడు. మరణం యొక్క బలము గల వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి